క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమముల ద్వారా మీలో చాలామంది ఆశీర్వదింపబడి దేవునికి సాక్షార్థకరంగా, దేవునికి మహిమార్థకరంగా మీరు చెబుతున్న ప్రతి ఒక్క అంశము నా హృదయాన్ని ఎంతో సంతోషపరుస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యం కట్టే ఈ యొక్క ప్రయత్నంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మీతో కూడా, మీ అందరితో కూడా, మీ ఇళ్లల్లో మీతో ప్రత్యేకించి దేవుని సువార్తను ప్రకటింపజేయడానికి నా దేవుడిచ్చిన ఈ మహాగొప్ప కృపను బట్టి నా దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక నూతనమైన కార్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం నందు 24-25 వాక్యాలు మీరు గమనించినట్లయితే ఇక్కడ వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను. వ్రాసిన శాసనం ఏదనగా మెనీ మెనీ టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించును. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఏంటి బ్రదర్, వాక్యంలో ఈరోజు ఒక వ్యత్యాసాన్ని మేము చూస్తున్నామే అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఈరోజు ఒక నూతనమైన వాక్యాన్ని మీకోసం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు యొక్క సందేశం యొక్క ప్రధానమైన కార్యం మెనీ మెనీ టెకేల్ ఉఫార్సిన్ అనే ఈ అంశాన్ని బట్టి మనం ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మెనీ మెనీ టెకేల్ ఉఫార్సిన్ అనే యొక్క సబ్జెక్ట్ నుండి కొన్ని కార్యాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం చరిత్రలోకి వెళ్ళబోతున్నాం. చరిత్ర తెలుసుకోవాల్సింది చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, బబులోనుకు రాజు అయిన నెబుకద్నెజర్ తాను మహా గొప్ప రాజుగా, మహా గొప్ప వీరుడుగా ఉన్నాడు. అతను ఇశ్రాయేలు ప్రజలను బంధించి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్న దేవుని ఆలయంలో ఉన్న దేవుని ఆభరణాలను, విశేషముగా విలువైన ఆభరణాలను, విశేషమైన విలువైన పాత్రలను, అనేకమైన వస్తువులను తీసుకొని వచ్చి బబులోను దేశానికి తీసుకుని వచ్చి అక్కడ తన అంతఃపురంలో వాటన్నిటినీ దాచిపెట్టాడు. ఇది జరిగి 60 సంవత్సరముల తరువాత నెబుకద్నెజర్ యొక్క కుమారుడైన బెల్షాషార్ రాజు ఆ యొక్క బబులోను దేశానికి రాజుగా ఉన్న కాలంలో ఒక వింతైన ఒక కార్యం జరిగిందండి. ఆ కార్యమును గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. బాగా గమనించాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. బెల్షాషార్ రాజు బబులోనుకు గొప్ప రాజుగా ఉన్నాడు. ఇతడు ఒక రోజు ఏం చేశాడట, తన రాజ్యములో ఉన్న అధిపతులను, 1000 మంది అధిపతులను, ఉపపత్నులు, రాణులను అందరినీ ఆహ్వానించాడు. తన అంతఃపురంలో ఒక గొప్ప విందును తయారు చేశాడు. ఆ విందులో ప్రధానులు, అధిపతులు అందరూ కూడారు. అందరూ కూడిన ఆ స్థలంలో మద్యపానంతో సేవించి, అక్కడున్న ప్రతి ఒక్కరు మద్యపానం సేవించి అందరూ మద్యపానాన్ని త్రాగుతూ అక్కడ ఉంటూ ఉన్న సమయంలో ఆ యొక్క బెల్షాషార్ రాజు మద్యపానం పోయడానికి పాత్రలు కావాలి అని చెప్పి అక్కడున్న వాళ్ళు అడిగిన వెంటనే ఈ రాజైన బెల్షాషార్ రాజు ఏం చేశాడో తెలుసా? పాత్రలు తీసుకురావడానికి, మద్యపానం పోసి వాటి నుండి త్రాగడానికి పాత్రలు కావాలని, ఆ పాత్రలకు విశేషముగా ఈ రాజు ఏం చేశాడు, ఆ యొక్క అంతఃపురంలో దాచిపెట్టున్నాడు. చూడండి, దేవుని ఆలయంలోని ఆ యొక్క విలువైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉన్నాయి చూడండి, ఆ పాత్రలు తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే సైన్యాధిపతులంతా వెళ్ళారు, ఆ పాత్రలు తీసుకొని వచ్చారు. ఆ పాత్రలో మద్యపానాన్ని పోశారు. మద్యపానమును పోసి వాటిని త్రాగుతున్నారు. త్రాగిన వీళ్ళు త్రాగిన మత్తులో అన్య దేవతల విగ్రహాలకు స్తుతిస్తూ వాటిని మహిమపరుస్తూ
వీరంతా మద్యపానమును సేవించింది కాకుండా అన్య దేవతను స్తుతిస్తూ ఆర్భాటం చేస్తున్న సమయంలో దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క మహిమ కలిగిన హస్తం ఆ యొక్క వెనక ప్రక్కన గోడ ప్రక్కల ఆయన అరచేయి దిగివచ్చింది. ఆ అరచేయి యొక్క వ్రాత రాస్తూ ఉంది. ఆ వ్రాత రాస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఒక వేలు వచ్చి వ్రాత వ్రాస్తుంది అని చెప్పి. ఆ వ్రాతను చూసినప్పుడు ఈ వ్రాత ఏంటి అని చెప్పి ఎవరికి అర్థం కాలేదు. ఆ వ్రాతను చూసిన వెంటనే ఆ రాజైన బెల్షాషార్ యొక్క హృదయం కలవరపడింది, భయం వచ్చేసింది, తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదేంటో వింతైన కార్యంగా ఉంది. ఏదో ఒక మహిమ కలిగిన హస్తం ఆ గోడ వైపు రాస్తున్నది చూస్తున్నామే, ఇదేం వ్రాత, ఇది రాసింది ఎవరని చెప్పి ఆశ్చర్యపోసాగాడు. వెంటనే ఆ యొక్క రాజ్యంలో ఉన్న మాంత్రికులను, గాడి విద్య వాళ్ళను, అనేక జ్ఞానులను అందరినీ పిలిపించాడు. పిలిపించి ఈ వ్రాత ఏంటో చదవండి, ఈ వ్రాత ఏంటి చదవండి, దాని యొక్క ఉపమానం ఏంటో చెప్పండి అని చెప్పి ఆ రాజు అంటున్నాడు. అందరూ కూడారు. గారడి విద్యకారులు, జ్ఞానవంతులు, అనేక జ్ఞానులు, అనేకమైన వ్యక్తులు వచ్చి ఆ యొక్క వాక్యాన్ని చదవలేకపోయారు. ఇది రాసింది సర్వశక్తుడైన దేవుడు. ఆ వ్రాత ఎవరికి అర్థం కాదు, దాని యొక్క భావం ఎవరికి అర్థం కాదు అని చెప్పి అందరూ తలవంచేశారు. అప్పుడు బెల్షాసార్ రాజు అనుకున్నాడు, ఇది ఏం వ్రాత, ఈ వ్రాత రాసినప్పటి నుండి నా హృదయం కలవరపడుతూ ఉందే, ఈ వ్రాత ఎప్పుడైతే వ్రాయబడిందో అప్పటి నుండి నాలో భయం పెరిగిపోయిందే, ఇది ఎవరు రాశారు, దీని భావం ఏంటి, నేను తెలుసుకోవడం ఎలా? సమయంలో ఆ రాజ్యంలో వృద్ధాప్యం చెందిన ఒక రాణి ఆ తల్లి వచ్చి బెల్షాషార్ రాజు దగ్గర చెప్తూ ఉంది, రాజా, మన రాజ్యంలో దేవుని ఆత్మ కలిగిన దానియేలు అనే ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరు పిలిపించారంటే ఆ వ్యక్తి సమస్త వ్రాతను చెప్పగలడు, దాని భావాన్ని కూడా చెప్పగలడని చెప్పి ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న రాణి చెప్పింది. వెంటనే ఆ యొక్క రాజు దానియేలును పిలిపించాడు. దానియేలు వచ్చాడు. ఆ యొక్క వ్రాతను, దాని భావాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాడు. దాని యొక్క రాతను రాసింది దేవుడు. ఆ యొక్క రాతను రాసింది దేవుడు. దాని భావాన్ని తెలియజేయడానికి దానియేలు ముందుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దాని భావాన్ని దానియేలు చెబుతున్న సమయంలో ఒక కార్యాన్ని చెప్పాడు. రాజైన బెల్షాషారు, నీ తండ్రి అయిన నెబుకద్నెజర్ రాజుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అతడు నమ్మాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి హెచ్చించాడు. అదే నెబుకద్నెజరు దేవునికి విరోధంగా గర్వించినప్పుడు ఆ యొక్క నెబుకద్నెజర్ని అణిచివేసి గర్వాన్ని పోగొట్టడానికై అతను ఒక పశువుకు సమంగా ఒక మృగంగా అతన్ని చేశాడు. అతడు హెచ్చింపబడుట నువ్వు చూశావు. అతడు మృగంగా మార్చబడి ఒక పశువుగా మార్చబడుట కూడా నువ్వు చూశావు. అతన్ని హెచ్చించింది దేవుడే, అతన్ని హీనంగా పడదోసింది దేవుడే అన్నది నీవు కళ్ళారా చూశావు. ఇదంతా చూసిన నీవు దేవుడు ఎంత భయంకరమైన శక్తి కలిగిన దేవుడు తెలిసి కూడా ఆయన ఆలయంలోని వస్తువులను, ఆయన ఆలయంలో అభిషేకింపబడిన విలువైన పాత్రలను నీవు తీసుకుని వచ్చి వాటిలో మద్యపానాన్ని పోస్తున్నావే, వాటిలో మద్యపానాన్ని పోసి అధిపతులందరికీ ఇస్తూ ఉన్నావే రాజా. నీ రాజ్యంలో వేరే పాత్రలు నీకు లేవా? నీ రాజ్యంలో విలువైన పాత్రలు ఇక లేవా? ఒక బబులోనిక రాజ్యమైన నీవు హృదయంలో గర్వం చెందిన వాడవై, హృదయంలో కఠినం కలిగిన వాడవై, నీవు చేసిన కార్యం అంతఃపురంలో ఎన్నో వస్తువులు ఉండగా, ఎన్నో పాత్రలు ఉండగా, నీకు దేవుని ఆలయంలో ఉన్న ఆ సువర్ణ పాత్రములే నీకు కావలసి వచ్చిందా? ఆ పాత్రను తీసుకొని వచ్చి వాటిలో మద్యపానాన్ని పోసి వాటిని మీరందరూ విందు చేసుకొని త్రాగితే
దేవుని యొక్క కోపం రాకుండా ఉంటుందా బెల్షాసారు రాజా అని అన్నాడు. భయం, దానియేలు చెప్పిన మాటకు భయం, బెల్షాసారు రాజు యొక్క హృదయం భయం. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు తన యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆ యొక్క వ్రాతకు భావాన్ని అర్థాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ వ్రాత రాసింది దేవుడు, ఆ రాత రాసింది దేవుడు. ఆయన స్వయహస్తమే ఆ రాత వ్రాసింది. ఆ వ్రాత ఏంటో తెలుసా? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. మెనే అంటే ఏంటో తెలుసా? నీ ప్రభుత్వం లెక్క చూసి ముగించబడుతుంది, ముగించబడుతుంది. ఇక నువ్వు రాజుగా ఉండడానికో, ఇకపైన నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఏలడానికో, ఇకపైన నీకు అధికారం లేదు. నీ లెక్క ముగించబడుతుంది, నీ లెక్క ముగించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, బెల్షాసారు రాజు ఒక గర్వం కలిగిన ఒక రాజు. ఈ రాజు యొక్క హృదయం ఎంత కఠినత్వమో, ఎంత భయంకరమైన గర్వం కలిగినదో ఒక్క నిమిషం ఆలోచన చేసి చూడండి. తన తండ్రి అయిన నెబుకద్నెజర్ ఇశ్రాయేలు దేశంలోని దేవుని ఆలయంలోని వస్తువులను తీసుకొని వచ్చి అంతఃపురంలో దాచిపెట్టాడు. ఆ విలువైన దేవుని ఆలయంలో ఉన్న, దేవుని ప్రసన్నతలో ఉన్న, దేవుని చేత అభిషేకింపబడిన ఆ పాత్రలు, దేవుని కోసం ఉపయోగించవలసిన ఆ పాత్రలు, దేవుని పరిచర్య కొరకై వాడబడవలసిన ఆ పాత్రలు, ఈ రోజు బెల్షాసారు రాజు ఏం చేశాడు? మద్యపానాన్ని పోసి దాన్ని విందు చేసుకొని త్రాగుతూ ఉన్నాడు. అంతేకాకుండా అన్య దేవతను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు దిగి వచ్చాడు, దేవుడే దిగి వచ్చాడు. తన అరచేతితో రాస్తూ ఉన్నాడు, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. బెల్షాసారు రాజా, నీ లెక్క ముగింపబడుతూ ఉంది, నీ లెక్క ముగింపబడుతూ ఉంది. ఇకపై నీ ప్రభుత్వాన్ని ఏలడానికి, ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క రాజుగా ఉండడానికి నువ్వు అనర్హుడవు. నీ లెక్క చూపబడుతూ ఉంది. దేవుడు నీ లెక్కను చూసి నిన్ను ఇప్పుడు తోయబోతూ ఉన్నాడని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బెల్షాసారు యొక్క రాజు యొక్క హృదయం కఠినత్వం ఎంత కఠినత్వమో తెలుసా? దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్క లేదు. అతనిలో ఉన్న గర్వం, నేను రాజును, నాకందరూ లెక్క చూపించాలి, నేనే అందరికీ లెక్కను చూడాలి తప్ప నన్ను ఎవరు ఎదురించలేరు, నన్ను ఎవరు ఎదుర్కొనలేరని చెప్పి గర్వం కలిగిన వ్యక్తి. అటువంటి గర్వం కలిగిన వ్యక్తి దేవుని ఆలయంలోని వస్తువులు తీసుకొని వచ్చి మద్యపానమును పోసి వాటిని విందు చేసుకొని త్రాగుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా అండి? ఊరుకుంటాడా? లెక్కను ముగిస్తానని చెప్పాడు, లెక్కను ముగిస్తానని చెప్పాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, బెల్షాసారు రాజు ఎప్పుడైతే ఈ మాట భావాన్ని తెలుసుకున్నాడో ఆ రాత్రే అతడు చనిపోయాడు, అతడి జీవితం పోయింది. ప్రియ సహోదరుడా, గర్వం కలిగిన వ్యక్తి, కఠిన హృదయం కలిగిన వ్యక్తి, దేవుడంటే లెక్కలేని ఒక వ్యక్తి, దేవుడంటే భయం లేని ఒక వ్యక్తి ఆ రాత్రికి రాత్రే చనిపోయాడు. కారణం బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది, దేవుడు అతన్ని మొత్తాడు, దేవుడు అతనికి శిక్షనిచ్చాడు. రాత్రికి రాత్రే అతడు చనిపోయాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు బెల్షాసారు రాజు ఒకవేళ మన లోకంలో లేకుండా ఉండవచ్చు, కానీ అతని యొక్క ఆత్మ అయిన గర్వం, అతని ఆత్మ అయిన దేవునికి భయపడిన జీవితం, అతని ఆత్మ అయిన దేవుని లెక్క చేయని ఒక దురాత్మ ఈరోజు ప్రపంచంలో ఏలుతూ ఉంది. అందుకే ఈరోజు క్రైస్తవుల్లో కూడా దేవుడంటే భయం లేకుండా పోయింది, దేవుడంటే లెక్క లేకుండా పోయింది, దేవుడంటే
భయం లేకుండా పోయింది. తనకు తానే గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. తనకు తానే తన గొప్పన చేసుకుంటూ ఉన్నాడు. దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే లెక్కలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆలయంలో ఉన్న వస్తువులను తీసుకొని వచ్చి వాటిలో మద్యపానాన్ని పోసి వాటినే పూజించిన గర్వం కలిగిన వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారు. గర్వం కలిగిన వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడా, నా దేవుని వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. 1 కొరింథీయుల 3వ అధ్యాయం 16-17 వాక్యములు మీరు చూసినట్లయితే, మీరు దేవుడు నివసించు ఆలయమై ఉన్నారని వాక్యంలో చెప్పబడి ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని ఆలయం అక్కడ ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. లేదండి, నా పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతూ ఉంది, దేవుని ఆలయం నీ హృదయం. నీ హృదయమే దేవుని ఆలయం. అటువంటి దేవుని ఆలయంలో, దేవుడు నివసించే ఈ ఆలయంలో, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వవలసిన ఈ దేవుని యొక్క ఆలయంలో ఈ రోజు మనిషి చేస్తున్న కార్యమేంటి? తన హృదయమునకు వచ్చిన లెక్కలేదు. అయ్యా, నా హృదయం దేవుని యొక్క ఆలయమే, దేవుడు నాలో నివసిస్తూ ఉన్నాడే, నేను ఇటువంటి అశుద్ధమైన మాటలు మాట్లాడవచ్చా అని ఆలోచన చేయడం లేదు. నా మాటలు, నా ఇష్టం, నా నోరు ఏ విధంగా మాట్లాడుకోవచ్చని చెప్పి గర్వంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నీకు తెలుసా, ఆయన స్వయ రక్తము చేత నిన్ను ఆయన కొని ఉన్నాడు. ఈ రోజు నీవు నేను జీవిస్తున్నామంటే ఆయన స్వయ రక్తము చేత మనల్ని కొని ఉన్నాడు. ఈ రోజు నీవు నేను రక్షింపబడి ఉన్నామంటే ఆయన రక్తము చేత మనల్ని కొని ఉన్నాడు. నీవు నేను మన సొత్తు కాదు. బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, మీరు దేవుని సొత్తై ఉన్నారు. మనము దేవుని సొత్తుగా ఉన్నాము. ఈ చేతులు దేవుని కోసం వాడబడాలి, ఈ కళ్ళు దేవుని కోసం వాడబడాలి, ఈ నోరు దేవుని కోసం వాడబడాలి, ఈ శరీరంలోని ప్రతి అవయవం దేవుని కోసం వాడబడాలి. ఇది నా దేవుని వాక్యం తేటగా చెబుతున్న చట్టం. నా దేవుని వాక్యం చెప్పబడుతున్న చట్టం. మరి నీ జీవితం ఏ విధంగా ఉంది? నా ఇష్టం, నా నోరు, నా ఇష్టం అని చెప్పి హార్సు గుట్కా వేసుకుని నములుతున్నావే క్రైస్తవుడా, జాగ్రత్త, నీ లెక్క ముగింపబడుతుంది. నా ఇష్టం, నా శరీరం, నేను ఏ విధంగా చేయొచ్చమని చెప్పి గర్వంతో ఉన్నావా? నీ లెక్క ముగింపబడుతుంది. జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును స్వయ రక్షకుడుగా నీవు అంగీకరించావో, యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకున్నావో, అప్పుడే నీ దేవుని యొక్క ఆలయంగా మార్చబడ్డావు. నీవు దేవుని సొత్తుగా మార్చబడ్డావు. ఇకపై జీవించేది నేను కాదు, నా క్రీస్తు యేసు. ఆమేన్. హల్లెలూయా. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడడం లెక్క ముగించబడుతుంది. జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే ఆహ్లాదకునే జీవితం కాదని, అది పరిశుద్ధమైన జీవితం. దేవుడు నివసించే ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త. నీ లెక్కను ముగించేస్తాడు. జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నివసించే ఈ ఆలయం దేవుడికి సొత్తు. అటువంటి పరిశుద్ధంగా ఉంచవలసిన ఈ శరీరాన్ని ఈ రోజు భర్తకు కాకుండా, భార్యకు కాకుండా, ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరినొకరు వేరొకరితో కూడా వ్యభిచారానికి అమ్మివేస్తున్న వారు ఎంతమంది? పేరుకు క్రైస్తవులు, పేరుకు పరిశుద్ధులు, పేరుకు పరిశుద్ధ దేవుని ఆరాధించే వాళ్ళు సంఘముకు వెళితే చాలు భక్తిగానే ఉంటూ ఉన్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, దశమభాగాలు ఇస్తూ ఉన్నారు. అంతా మంచిదే. కానీ నీ జీవితంలో దేవుడి పరిశుద్ధతను యేసుక్రీస్తు అడుగుతున్నాడే. నీ జీవితంలో పరిశుద్ధత ఎక్కడా? నీ జీవితంలో పరిశుద్ధత ఎక్కడా? నీ శరీరం నీకు సొంతం కాదు, అది నీ భర్తకు మాత్రమే సొంతం. నీ శరీరం నీకు మాత్రం సొంతం కాదు, అది నీ భార్యకు మాత్రమే సొంతం. అటువంటి నీ పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో నువ్వు ఉన్నట్లయితే నీ వ్యభిచారం అవుతుందా కాదా? క్రైస్తవుడుగా ఉండి ఈ రోజు ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు తన శరీరాన్ని వ్యభిచారానికి అమ్ముకుంటూ ఉన్నారు. డబ్బు కోసం ఆశపడి కామానికి బానిసై ఈ రోజు తన శరీరాన్ని పాపానికి అమ్మివేస్తున్నారే. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. నీ లెక్క ముగింపబడుతుంది. జాగ్రత్త.
ఈ రోజు ఇటువంటి పాపాలు పెరిగినందువల్లే ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు ఈ ప్రపంచంలో ఏర్పడ్డాయి. ఎందుకయ్యా ఎయిడ్స్ వ్యాధి వస్తుంది? కారణం లేకుండా ఎయిడ్స్ వ్యాధి వస్తుందా? లేదు. తన శరీరాన్ని తన భార్యకు కాకుండా, తన శరీరాన్ని తన భర్తకు కాకుండా తద్వారా వస్తున్న వ్యాధి ఎయిడ్స్. పాపము నిమిత్తం వస్తున్న వ్యాధి ఎయిడ్స్. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారు ఈ రోజు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. బ్రదర్, మాకు ఎయిడ్స్ వచ్చింది, నా భర్తకు కలిగిన వ్యాధి నాకు కూడా పిల్లలకు వచ్చింది. బ్రదర్, ఫోన్లో ప్రార్థన చేయండి అంటున్నారు. కొంతమంది సహోదరులు అంటున్నారు, నా యొక్క జీవితంలో చెడు అలవాట్ల వల్ల నాకు ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్ అంటున్నారు. కారణం ఏంటి? పాపం. అయ్యో, నా తలరాత ఎవరు మారుస్తారంటూ ఉన్నారు. ఇది తలరాత కాదు, నీకు నీవే తెచ్చుకున్న శాపం, నీకు నీవే తెచ్చుకున్న పాపం, దేవుని కోపం. నీ లెక్క ముగింపబడుతుంది. జాగ్రత్తగా ఉండు. క్రైస్తవ జీవితం అంటే ఆటలాడుకునే జీవితం కాదు. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. ఆయనకి ఇవ్వవలసిన మహిమను, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను వేరొకరికి ఇస్తూ ఉంటే ఆయన ఊరుకోడు. ఈ బెల్షాషార్ రాజు చేసిన మరి యొక్క భయంకరమైన కార్యం ఏంటో తెలుసా? దేవుని ఆలయంలోని వస్తువులను తీసుకొని వచ్చి వాటిలో మద్యపానాన్ని పోసి త్రాగింది కాకుండా అన్య దేవతలను చూసి మహిమపరుస్తూ ఉన్నారు. అన్య దేవతలను చూసి దేవుడు ఊరుకుంటాడా? ఆయన కోపం దిగి వచ్చింది, ఆయన హస్తం దిగి వచ్చింది. స్వయంగా ఆయనే రాశాడు రాత, ఆయనే రాశాడు రాత. నీ లెక్క ముగింపబడుతుంది ఈరోజు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకి ఇవ్వవలసిన ఘనత, ఆయనకి ఇవ్వవలసిన మహిమను వేరొకరికి ఇచ్చారంటే ఆయన ఊరుకోడు, ఆయన ఊరుకోడు. బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతుంది, యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, యెహోవాను నేనే, ఎవరికి నా నామమును మహిమను వేరెవరికి నేను ఇవ్వను, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వను అని యెషయా గ్రంథం 42:8 వాక్యంలో తేటగా చెప్పబడి ఉంది. దేవుడు ప్రత్యేకించి చెబుతూ ఉన్నాడు, ఆయనకి ఇవ్వవలసిన మహిమ, ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఆయనకు మాత్రమే ఇవ్వాలి. వేరొకరికి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోడు, ఒప్పుకోడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ లెక్క ముగించబడిపోయే రాత్రి ఏమో. ఒకవేళ ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు, ఈరోజు ఒకవేళ నీ లెక్క ముగింపబడుతుందేమో. దేవుని దగ్గర క్షమాపణ అడగవా? దేవుని దగ్గర క్షమాపణ అడగవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బెల్షాషార్ రాజు ఇంత పాపం చేశాడు. దానియేలు ప్రవక్త వచ్చి ఆ వ్రాతను చెప్పాడు, దాని భావాన్ని చెప్పాడు. అప్పుడైనా అతను హృదయం కఠినత్వం మారిందా అంటే మారలేదు. అప్పటికీ మారలేదండి. వాక్యం చెప్పబడుతుంది, దానియేలుకు ఎంత ఘనతైనా ఇస్తానని చెప్పాడు, ఎన్ని బిరుదులన్నా ఇస్తానని చెప్పాడు, ఎంత బహుమతులన్నా ఇస్తానని చెప్పాడే. అదే బెల్షాషార్ రాజు, ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించని చెప్పి ఒక మాట చెప్పలేకపోయాడే. అతను ఒక మాట చెప్పలేకపోయాడే. తద్వారా అతనికి యొక్క జీవితంలో ఎదుర్కొన్న కార్యం ఏంటో తెలుసా? ఆ రాత్రికి రాత్రే చనిపోయాడు, ఆ రాత్రికి రాత్రే చనిపోయాడు. మరి నీ జీవితంలో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడే. నువ్వు దేవుని పాదములో కన్నీరు విడిచి ఏడవవా? ప్రభువా, నీ ఆలయమైన ఈ హృదయాన్ని నేను పాడు చేసేసానే, నీవు నివసించే ఈ శరీరాన్ని నేను పాడు చేసేసానే. నీకు ఇష్టం లేని వ్యభిచారమో, నీకు ఇష్టం లేని కామానుకో, నీకు ఇష్టం లేని అనేక మద్యపానానికో, నీకు ఇష్టం లేని అనేక పేకాట్లకో, నీకు ఇష్టం లేని అనేక సిగరెట్లు, అనేక విధమైన మత్తు పదార్థాలకి నా శరీరాన్ని బానిస చేసానే. ప్రభువా నన్ను క్షమించవా? ప్రభువా నీ కృపచేత నన్ను రక్షించవా? ప్రభువా నన్ను ఈ పాపం నుంచి విడుదల చేయవా అని చెప్పి ఒక్క నిమిషం నువ్వు అడగలేవా? నా ప్రియ సహోదరుడా, తన అతిక్రమమును దాచిపెట్టువాడు
వర్ధిల్లడు అని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ఎవరైతే తన పాపమును ఒప్పుకుంటాడో వాడే దేవుని యొక్క కనికరాన్ని పొందగలడని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. తన పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. నీవు ఈరోజు సిద్ధంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, ప్రభువా నేను ఒక పాపినయ్యా, ఇకపైన ఇటువంటి పాపము నేను చెయ్యనయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడుస్తావా? నిశ్చయముగా నీ తలరాతను మార్చే దేవుడు ఈ రోజు నీ రాతను మారుస్తాడు. నీ జీవితంలో ఏ వ్యాధి ఎదురైనా, ఏ కష్టాలు ఎదురైనా, ఏ నష్టాలు ఉన్నా ఈ రోజు నీ జీవితాన్ని చక్కపరిచి నీ జీవితాన్ని బాగు చేయగలిగిన ఈ ఏకైక దేవుడు నా యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని చక్కపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. మార్పు పొందు. దేవునితో ఆటలాడకు. దేవుని హృదయం దేవుని ఆలయం, నీ శరీరం దేవుని సొత్తు. ఈ శరీరాన్ని పాపానికి దాసుగా చేయకు, ఈ హృదయాన్ని పాపానికి బానిసగా చేయకు. యేసు క్రీస్తు నివసించే ఈ మహిమ కలిగిన ఆలయంలో నీ నోటిలో ఎప్పుడు చూసినా స్తుతి యాగములు జరుగుతూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. అదే దేవుని ఎదురు చూస్తున్నాడు నీలో. హల్లెలూయా. ఒక్క నిమిషం నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి తలలోంచి ప్రార్థన చేస్తామా? ప్రియ సహోదరి సహోదరుడా, బెల్షాసార్ రాజు తన కఠినత్వంలోనే చనిపోయాడు. కానీ నీకు ఒక అవకాశం ఉంది. ఏంటో తెలుసా? క్షమాపణ. యేసు క్రీస్తు ద్వారా వచ్చే ఆ యొక్క మహిమ కలిగిన రక్షణ. భయపడకు. నిన్ను క్షమించే ప్రేమ కలిగిన దేవుడు యేసు. నీ తలరాతలు మార్చే యేసు. నీ జీవితాన్ని చక్కదిద్దే యేసు ఈరోజు నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని చక్కపరచాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని చక్కపరచాలని ఆశపడుతున్నాడు. ఒక్క నిమిషం ఆ యేసయ్య వైపు చూస్తామా? ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా దేవా, యేసుక్రీస్తు నామములో ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా అనేక వేల ప్రజలు ఎంతో కన్నీటితో వేదనతో ఈ కార్యక్రమంలో ప్రార్థనలు ఏకీభవించున్నారయ్యా. బెల్షాసార్ రాజు హృదయం కఠినం కలిగిన వాడై దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా జీవించాడు. అతని జీవితంలో ఆ రోజు లెక్క ముగింపబడింది. కానీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి యొక్క జీవితంలో క్షమాపణ కోరి, ప్రభువా నేను ఒక పాపినయ్యా, ప్రభువా నా జీవితాన్ని ఈ రోజు మార్చవా అని చెప్పి కన్నీరు విడుస్తున్నారు తండ్రి. వారి జీవితాల్లో ఒక నూతన కార్యం చేయండి. వారి జీవితాలు చక్కబరచండి. ఈ రోజు యేసుక్రీస్తు నామంలో వారిని వారే దేవునికి సజీవ యాగముగా సమర్పిస్తూ ఉన్నారయ్యా. వారి జీవితాన్ని మార్చండి అయ్యా. వారి ఆలోచనలు మార్చండి, వారి పాపపు స్థితులను మార్చండి, వారి యొక్క జీవితాలు చక్కబరచండి. వారి జీవితంలోని ప్రతి అడుగును ప్రభు ఆశీర్వదించండి. వారి తలరాతలను యేసు నామములో మార్చండి అయ్యా, మార్చండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యం జరుగునుగాక. యేసు క్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించున్నాడని క్రీస్తుని నమ్ముచున్నాను. ఖచ్చితంగా ఇదే కార్యక్రమాన్ని ఇదే సమయంలో ప్రతిరోజు చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.